శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. విశిష్టమైనటువంటి సనాతన ధర్మంలో, వేద ధర్మంలో దేవాలయానికి ఆలయ నిర్మాణము, ఆలయం యొక్క విశిష్టత, ఆలయంలో జరిగే ఆచార వ్యవహారాలు, ఆగమోక్త ప్రకారమైనటువంటి కార్యక్రమాలు చాలా చాలా విశేషంగా మనకు గోచరిస్తూ ఉంటాయి. దాంట్లో ఆలయ నిర్మాణాన్ని మనం ఎక్కడ చూసినా, ఎక్కడ పరికించి చూసినా మనకి విశిష్టతలు, దాంట్లో ఉన్నటువంటి ధర్మ వైశిష్ట్యాలు ఎన్నో గోచరిస్తూ, ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క వైశిష్ట్యం గోచరిస్తూ ఉంటుంది. అందున పూర్వంలో చూసుకుంటే ఆలయమే మొత్తం ఒక గ్రామానికి కానీ దేనికి కానీ అనుసంధానమై, ఆలయంలోనే విద్యాలయం ఉండేది, దేవాలయంలోనే దేవాలయమే వైద్యాలయంగా, దేవాలయమే నాట్యాలయంగా కూడా ఉండేది. చివరికి పంచాయతీలు తెంపడానికి కూడా ఆలయమే మూలాధారంగా ఉండేది. పూర్వం ఒక గ్రామానికి ఒక గుండె స్థానం ఏది అంటే అది ఆలయంగా చెప్పబడేవాళ్ళు. అంతేకాదండి, ఆలయము అంటే ఏదో 4 గోడలో 4 స్తంభాలో కాదండి. శరీర నిర్మాణము, సృష్టి నిర్మాణం ఎలా ఉంటుందో మొత్తాన్ని 14 లోకాల విశ్వ సృష్టిని మన ఆలయ నిర్మాణ ఆగమంలో ఏర్పాటు చేసి పెట్టారు. అందుకనే గర్భాలయము, అంతరాలయము, మండపము, ముఖమండపము, మహామండపము, ధ్వజము, శిఖరము, సాలారము, ఇలా అనేక విషయాలు. ఇంకా పెద్ద పెద్ద దేవాలయాలు అయితే నాట్య మండపము, అద్దాల మండపము, కళ్యాణ మండపము అని ఉంటాయి. ఇక్కడ మన యొక్క రంగారెడ్డి జిల్లాలో కందుకూరు మండలంలో కొత్తగూడ అనేటువంటి గ్రామంలో, ఆ గ్రామం పేరునే పూర్వం పెద్దవాళ్ళు కొత్త గుడి కడతారని పెట్టారేమో అనిపిస్తూ ఉంటుంది, కొత్తగూడ అని. ఆ కొత్తగూడ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున భక్తులందరి సహాయ సహకారముల చేత నూతన దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం, శోభకృత్నామ సంవత్సరానికంటే ముందే శుభకృత్నామ సంవత్సరంలో ప్రారంభించుకొని ఇప్పటికి 10 మాసాలైందండి. శంకుస్థాపన పూర్తయి గర్భాలయాలు, మహామండపం జరిగి ఈ రోజున ద్వారాలలో ప్రధాన గడపని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గర్భాలయంలో ఉన్న దేవుడికి ఎంత శక్తి ఉంటుందో గర్భాలయానికి ఉన్న గడపని కూడా మనం దండం పెట్టుకుంటాం, అంతే శక్తి, అదే దేవతా శక్తి ఉంటుందని ఈ రోజున ఈ శుభముహూర్తంలో మహిళలందరి చేత పూజలు జరిపి, పురుషులందరి చేత యజ్ఞములు జరిపి, వారందరి స్వహస్తాలతో ఒక్కొక్క దేవాలయం, శివాలయం ఒకవైపు, వాసవీమాత ఆలయం ఒకవైపు, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా సత్యనారాయణ స్వామి దేవాలయం, రామచంద్రుడి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయం, ఈ ఆలయాల యొక్క ప్రధాన గడపల్ని ప్రాణప్రతిష్ఠాపన చేసుకోవడం జరిగింది. త్వరలోనే గర్భాలయాలు పూర్తి చేసుకొని, శిఖర గోపురాలు పూర్తి చేసుకొని, అత్యంత త్వరలోనే భగవద్ అనుగ్రహంతో ప్రాణప్రతిష్ఠాపన, దేవాలయ ప్రతిష్టాపన జరగబోతోంది. ఇదందరూ భక్తుల యొక్క సహాయ సహకారములు ధనవస్తు రూపేణ సహకరిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతున్న కార్యక్రమం ఇది. ఈ మండలానికే, కందుకూరు మండలానికే శిఖరాగ్రంలో నిలబడేటువంటి దేవాలయంగా, ఒక క్షేత్రంగా విరాజిల్లబోతోంది. ఈ దేవాలయం ద్వారా మండలంలో ఉన్న అన్ని గ్రామాలు సుభిక్షంగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండడం, శ్రీశైలం రహదారిలో ఉంటుంది కాబట్టి ఇది మరొక క్షేత్రంగా పరిఢవిల్లి శ్రీశైలానికి వెళ్తున్న ప్రతి భక్తులు దర్శనం చేసుకొని ఈ దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ సౌఖ్యంగా ఉండాలని కోరుతూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సనాతన ధర్మము ఎల్లప్పుడూ కూడా సనాతనంగా ఉంటుంది, దీనికి చావు లేదు, దీనికి అంతము లేదు అనేదే సనాతనము అనే పేరులో మనకు చెప్పబడింది. సనాతన ధర్మానికి దేవాలయాలు చాలా చాలా విధాలుగా, ఎందుకంటే ఎంత మనం రాజసంలో, సాత్వికంలో మనం ఉన్నా, అంటే ఒకానొక సమయంలో మనం ఉద్వేగంలో ఉంటాం, ఒకానొక సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటాం, ఒకానొక సమయంలో చాలా బాధలో ఉంటాం. ఈ 3 పరిధుల్లో ఏ ఇదిలో ఉన్నా దేవాలయానికి చేరుకున్నవాడు వాడి యొక్క మానసిక స్థితి మారిపోతుంది. ఒకానొక సమయంలో నేను ప్రత్యక్షంగా చూశాను, శివాలయానికి ఒక భక్తుడు వస్తూ ఉండేవాడు, ప్రతిరోజు వచ్చేవాడు. ఉదయం చాలా వేసుకొచ్చిన కారు మళ్ళీ వేసుకురాకపోయేవాడు, సాయంకాలం కూడా మళ్ళీ వచ్చేవాళ్ళు. ఒక 20 నిమిషాల పాటు బాగా ఏడ్చి కళ్ళు తుడుచుకొని దేవుడు దండం పెట్టుకొని వెళ్తుండేవాడు. ఆయన అడిగాను, ఏంటండి ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కార్లు ఉన్నాయి, మీరు రోజు ఎందుకు ఏడుస్తారు అంటే, నాకున్నన్ని టెన్షన్లు, భయాలు, దుఃఖాలు
ఇబ్బందులు ఎవరికీ లేవండి. ఇంట్లో చెబితే వాళ్ళతో ఇబ్బంది, బయట చెబితే మార్కెట్లో నా పని అయిపోతుంది, ఎవరికి చెప్పినా నన్ను తక్కువ చేస్తారు, నేను రోజు వచ్చి భగవంతుడికి చెప్పుకుంటాను, ఆయన ఎవరికీ చెప్పాడు, మనసులో పెట్టుకొని తగ్గిస్తాడు అని రిలాక్స్ అయిపోతానండి. ఒక్కొక్కళ్ళకి ఒక వ్యసనం ఉంటుంది, నాకు దేవుడు వ్యసనం అన్నాడు. నేను అంటున్నాను, దుర్వ్యసనాలన్నీ మానేసి దైవం అనే వ్యసనం పెట్టుకొని దేవాలయ దర్శనానికి వస్తే ఎన్ని ఇబ్బందులున్నా భగవంతునితో చెప్పుకొని రిలాక్స్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. ధ్యానంలో ఉండి సాత్వికతను, రాక్షసత్వాన్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు. ధర్మ మార్గాన్ని, ఏ ఆలయంలో ఏ దేవతా బొమ్మను చూసినా, ఏ దేవతా శిల్పాన్ని చూసినా మనకు ఒక ధర్మాన్ని బోధిస్తుంది. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి. ఒక నందిని చూడండి, ఆ నంది ఏం చేస్తుంది, ఎప్పుడు శివుడి మీద దృష్టి పెట్టి ఉంటుంది. దాని అర్థం ఏంటి, నీ పనులు నువ్వు చూసుకో, నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు, నీ దృష్టి మాత్రం పరమేశ్వరుడి మీద పెట్టు. అప్పుడు ఎందుకండి చెడు ఆలోచనలు వస్తే ఒకరిని తిట్టాలని కొట్టాలని కూడా రావు. అలాంటి ధర్మాలు కొన్ని కోటానుకోట్ల ధర్మ ప్రవృత్తిని, అక్కడ ఎప్పుడు వేదనాదం జరుగుతూ ఉంటుంది. పెద్ద మనుషులు కూర్చొని 4 ధర్మవాక్యాలు చెబుతూ ఉంటారు. తీర్థం ఇచ్చే మంత్రంలో చెప్పారండి, అకాల మృత్యుహరణం, ఎప్పుడు పడితే అప్పుడు నీకు మృత్యువు రావద్దు, ఆయుష్ బాగుండాలని. 2వ మంత్రం చెబుతాడు తీర్థం వేస్తూ, సర్వ వ్యాధి నివారణం, ఏ వ్యాధులు నీకు ఉండొద్దని. 3వ మంత్రం చెబుతూ తీర్థం పెడతాడు, సమస్త పాప క్షయకరం, పాపాలు పోవాలి, వ్యాధులు పోవాలి, ఆయుష్ పూర్తిగా ఉండాలి అని. ఇప్పట్లో చూస్తున్నాం, చిన్న చిన్న వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్లకు హార్ట్ అరెస్ట్ అయిపోతున్నారు. సనాతన ధర్మమైన దేవాలయాన్ని దర్శించడం వల్ల, ప్రదక్షిణం చేయడం వల్ల నీ వాకింగ్ అయిపోతుంది. సపరేట్గా వాకింగ్ అక్కర్లా. అక్కడున్న బిల్వం వృక్షాలు, జమ్మి వృక్షాలు, మారేడు వృక్షాలను చూస్తూ దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆ గాలి పీలుస్తూ, యజ్ఞగాలులు వీస్తుంటాయి, యజ్ఞ ధూమాన్ని పీలుస్తూ ప్రదక్షిణం వల్ల 2 మీకు పరిణామాలు వస్తున్నాయి. 1 వాకింగ్ అయిపోతుంది, 2 ప్రదక్షిణం, 3 ఆరోగ్యం. ప్రతి దేవాలయానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తే నీకు ఎక్సర్సైజ్ పూర్తవుతుంది, యోగాసనాలు పూర్తవుతాయి. అదే గుళ్ళో ఓ చోట కూర్చొని మెడిటేషన్ చేసుకో, ధ్యానం చేసి మంత్రాన్ని జపిస్తే నీ యొక్క మెడిటేషన్ పూర్తవుతుంది. ఒక్క దేవాలయానికి వస్తే 100 పనులు పూర్తయిపోతాయి. ఔషధం రోజు నువ్వు ఆ మందులు ఈ మందులు వాడక్కర్లా, తీర్థం ఇస్తారు, తులసాకులేసో తీర్థం పొడి వేసో, ఆ తీర్థం తీసుకుంటే మిగతా టాబ్లెట్లను దూరం చేయొచ్చు కొద్ది రోజుల్లో. ఆ తీర్థం వల్ల, దేవతా దర్శనం వల్ల సాత్వికత ఏర్పడి నీ యొక్క మనస్సు ప్రశాంతమై ధర్మ మార్గాన్ని, అక్కడ పెద్దవాళ్ళు చెబుతున్న ధర్మసూత్రాలు వినడం ద్వారా ధర్మ మార్గాన్ని మనం వెళ్ళచ్చు. ఇవి మన దేవాలయం మనకు కొన్నే చెప్పాను సూక్ష్మంగా, మనకి బోధిస్తూ సనాతన ధర్మాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. నిజంగా సనాతన ధర్మాన్ని చాలా అద్భుతంగా చేసేస్తున్నామనే ఇదిలో మనందరం ఉన్నాం. ఏం చేస్తున్నాం అంటే, ఎవరో స్టేటస్ పెట్టిన దాన్ని ఫార్వర్డ్ చేస్తూ నేను చాలా ధర్మంగా ఉన్నాను అనుకుంటున్నాం, పెద్ద బొట్టు పెట్టేసుకొని ఉన్నాం అనుకుంటున్నాం. అవే కాదు, అవి చేయవలసిందే. కానీ ఏ స్టేటస్ అయితే ఎవరో రాసింది పెడుతున్నావో ఆ శ్లోకం ఎక్కడుంది, ఏ భాగవతంలో ఉందా, రామాయణంలో ఉందా, భారతంలో ఉందా, దేవాలయం ఏంటి, లేదా మన దేవుడేంటి, రాముడెవరు, కృష్ణుడెవరు, వాళ్ళ పురాణ విషయాలు ఏమిటి, ఏ పురాణంలో చెప్పబడింది, ఈ ధర్మాన్ని తెలుసుకుంటూ మన ధర్మం గురించి మనం ఆలోచించి మన పిల్లలతో, మీ కుటుంబ సభ్యులతో చర్చిస్తే చాలు. సనాతన ధర్మం అదే ఉంటుంది. ధర్మ రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే చాలు, ధర్మాన్ని మనం నిలబెట్టక్కర్లే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నిజంగా ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆయనే వచ్చి దాన్ని నిలబెడతానన్నాడు. ధర్మాన్ని పాటిస్తే చాలు. మేమందరం ధర్మాన్ని నిలబెడతామని ఎప్పుడు మనం అనొద్దండి, ధర్మాన్ని పాటిస్తామని చెప్పడం. మన ధర్మ విషయాల్ని నెలకొక్కమారో వారానికొక్కమారో సత్సంగాన్ని దేవాలయంలో ఏర్పాటు చేసుకొని, సత్సాంగత్యం వల్ల ఆ ధర్మ విషయాలు ఒకరికొకరు మాట్లాడుతుంటే ఒక్కొక్కరిలోంచి ధర్మ విషయాలు వచ్చి సనాతన ధర్మం నిలబడుతోంది. ఇప్పుడు నిలబడుతుందంతా కూడా వాట్సప్ ధర్మమేనండి. స్టేటస్సుల్లో ఉంటాయి, శరీరంలో ఉండదు ఆ యొక్క ధర్మం. స్టేటస్సులో గొప్ప గొప్ప వాక్యాలు పెట్టేస్తూ ఉంటాం, ఆ పెట్టినవాడే చదవడు, దాన్ని వేరేవాడు చదువుతూ ఉంటాడు. మనము చదివి ఆచరిస్తూ మనం పెడితే చాలా గొప్పగా ఉంటుంది. ఎవరిని ఒప్పించడానికి చెప్పట్లేదండి, మన ధర్మం మనకు చాలా గొప్పది, సనాతన ధర్మం అందరూ పాటించాలని సహృదయంతో మీ ఇంట్లో మనిషిలాగా చెబుతున్నాను నేను. నమస్కారం. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయానికి సంబంధించి మా గ్రామ పెద్దలందరూ ఒక మంచి ఆలోచనతోటి గ్రామంలో ఉన్నటువంటి పురాతనమైన టెంపుల్ను శిథిలావస్థలో ఉండే టెంపుల్ను దాన్ని అభివృద్ధి పరచాలే, మంచి టెంపుల్ నిర్మించాలని చెప్పేసి గ్రామ పెద్దలందరూ ఆలోచన అది. అందులో మనం కూడా భాగస్వామ్యం కావాలి, పెద్దలందరూ ప్రజలందరూ భాగస్వామ్యంతో ముందుకెళ్ళాలని చెప్పేసి మేము అనేక సార్లు శిథిలంగా ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ముందుకెళ్ళడం జరిగింది. కానీ ఆ టెంపుల్కి సంబంధించి అప్పుడున్న వాళ్ళు
ఎవరైతే ట్రస్టీ ఉన్నారో వాళ్ళు సొంతంగా ఉమ్మడి ఫ్యామిలీ నిర్మించడం జరిగింది ఆ గుడి. అది వాళ్ళు మేము ఓన్గా డెవలప్ చేసుకుంటాము, మీకు అవకాశం కల్పించామని వాళ్ళు తేల్చిన తర్వాత మేము ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మా గ్రామంలో ఉన్న పెద్దలు చాలామంది, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ కూర్చొని ఒకసారి మనమందరం ఒక కొత్త గుడి కట్టుకోవాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగింది. దానికి అనుకూలంగా కూడా మా గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమి ఉండడం, దాన్ని కూడా కాపాడడానికి మా గ్రామంలో ప్రజలు, పెద్ద మనుషులు అనేక రకాలుగా ఎక్కడ ఏ ఇబ్బందులు కలిగినా కూడా ఇక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఆ భూమిని మేము గతంలో కాపాడుకోవడం జరిగింది. కాపాడుకున్నటువంటి ఆ భూమిలోనే ఈరోజు ప్రజలందరూ భాగస్వామిలోనే. మామూలుగా మనం ఒక చిన్న పని చేయాలంటే అనేక రకాలుగా ఆలోచన చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది దేవాలయం కాబట్టి ఆ దేవాలయానికి ఒక మనిషికి ఒక గుండెకాయ ఎట్లనో ఒక గ్రామానికి దేవాలయం అట్లా. దేవాలయం ఉంటే గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఈ నూతన దేవాలయం నిర్మాణంతో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తాము. ముఖ్యంగా ఏంటంటే మండల కేంద్రానికి విస్తరించున్న గ్రామ పంచాయతీ కాబట్టి రేపు శ్రీశైలం జాతీయ రహదారి ఇది. శ్రీశైలం పోవాల్సిన భక్తులు వస్తుంటారు, పోతుంటారు. పెద్ద దేవాలయం మండలంలో కూడా ఎక్కడ ఇలాంటి పెద్ద దేవాలయం లేదు. ప్రజలందరూ భాగస్వామ్యంతో వాళ్ళందరినీ దాతలుగా చేసి మా గ్రామానికి సంబంధించిన వ్యక్తులను అందులో భాగస్వామ్యం నిధుల సేకరణ చేసుకుంటూ కూడా మా గ్రామంలో ఉన్న పెద్దల పరిచయాలు, ఈ గ్రామంలో సంబంధించిన ఉన్న వ్యవసాయదారులు కానీ, రియల్ ఎస్టేటర్లు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని అందులో వాళ్ళ నిధులను తీసుకొని దాతలుగా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మన సనాతన ధర్మం యొక్క అనుగ్రహాన్ని అందించి వేద ధర్మాన్ని పాటిస్తూ గొప్ప స్థితిని, గొప్ప ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని శతంజీవ శరదో వర్ధమాన శతంజీవ శరదో వర్ధమానో భవతి శతగతి శతం దీర్ఘమాయు. 50,000 రూపాయలు దేవాలయానికి మనకి స్వరూపంగా అప్పచెప్తున్నారు. వారికి, వారి కుటుంబానికి ఆయురాలు, అష్టైశ్వర్యాలు కలిగి, భోగభాగ్యాలు కలిగి, విశేష ధనవంతులై ఇంకా ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఎన్నో జరిపి ఈ జన్మ ధన్యమై వాళ్ళ కుటుంబం మంచి వృద్ధిలోకి రావాలని కోరుతున్నా. భోలా శంకర భగవానికి గట్టిగా చప్పట్లు కొడుతూ వారి కుటుంబానికి మనం ధన్యవాదాలు తెలుపుదాం. శతమానం భవతి కాలం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.